హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్పీజీ బ్లాగ్స్. ఈరోజు అయితే ఒక స్పెషల్ డిష్ ఇంట్లో తయారు చేయబోతున్నాం. సండే స్పెషల్ ఏంటనుకుంటున్నారా? బాత్ కూర. ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏఎస్పీజీ బ్లాగ్స్. అడ్డంగా చీరుకున్న ఉల్లిగడ్డలు కొన్ని వేసుకోండి. కొంచెం పసుపు వేసుకోండి. అల్లం పేస్ట్ తాలింపులు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది. అడగంటకుండా అయితే జాగ్రత్తగా తిప్పుకోండి. కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసుకోండి. బాత్ కూర కాబట్టి కొంచెం నీసు వాసన హెవీగా వస్తుంది. సో అల్లం పేస్ట్ కొంచెం హెవీగా వేసుకుంటే బెటర్. మ్యాండటరీ అయితే ఏం కాదు, నేనైతే వేస్తున్నా, మీ ఇష్టం. మనం ఎప్పుడైతే అల్లం పేస్ట్ తాలింపులు వేస్తామో దాన్ని అడగంటకుండా అయితే జాగ్రత్తగా తెచ్చుకోండి. మనం అడగంటకుండా అంటే ఇక కూర గయ మామిడి వాసన వస్తుంది. నేనైతే తాలింపులోనే కొత్తిమీర పుదీనా కొద్దిగా వేస్తున్నాను. ఇది మ్యాండేటరీ కాదు, మీరు కావాలంటే వేసుకోండి లేదా స్కిప్ చేయండి. ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్న మీట్ అయితే వేసుకుందాం. ఇందు ఎన్ని బాతులు రాయి మొత్తం? మిగతా బాతులు బాతు కర్రీ అనేది మన మిగతా నాన్ వెజ్ లాగైతే అస్సలు కాదు. తెలిసిన వాళ్ళకైతే ఈ విషయం తెలుసు. ఎందుకంటే ఇది ఎంత బాగా కుక్ అయితే అంత టేస్ట్ ఉంటుంది. అచ్చపచ్చలుగా మనం చికెన్ వండినట్టు లేకపోతే ఇంకేదో నాన్ వెజ్ కర్రీ వండినట్టు వండితే నీసు వాసన వస్తుంది, అస్సలు తినలేము. సో కుక్ చేసేటప్పుడే చాలా అంటే చాలా జాగ్రత్తగా కుక్ చేసుకోండి. 90% బాత్ని ఫ్రై చేస్తేనే చాలా బాగుంటుంది. కర్రీ చేస్తే అంతగా తినబుద్ధి కాదు, నాకైతే తినబుద్ధి కాదు. నేను ఏంటంటే మ్యాక్సిమం ఫ్రై చేద్దామని ట్రై చేస్తున్నా.
ఆదివారం ఏంటారు మీ ఇంట్లో స్పెషల్? మా ఇంట్లో స్పెషల్ గొడ్డు మాసం. ఇంకా రాలే గొడ్డు మాసం, టైం పడుతుంది. మా తర్వాత దాకా అనేది ముక్కల నుంచి వాటర్ సపరేట్ అయ్యేటప్పుడైతే కొంచెం ఉప్పు వేసుకోండి. బాతకూర తింటున్నామని చెప్పేసి మేము బాతులలో అనుకోకండి. గేదెలు అమ్మటి వెళ్ళినప్పుడు వాగులు అయితే దొరికినాయి కొన్ని, వాటిని చాలా రోజుల నుంచి సాది ఈ రోజైతే వాటిని వేసేసినాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా వీలుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం ఎప్పటికీ మర్చిపోరు. బట్ ఖచ్చితంగా గుర్తుంచుకొని చాలా మంచిగా కుక్ అవ్వాలి. ఎలా పడితే అలా కుక్ అయితే నీచు వాసన వస్తుంది, కనీసం ఒక ముక్క కూడా తినలేరు. ఎందు దోళ్ళకి అన్నం వేసినావు, చాలా గడ్డ వేసినావారా? నైంటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది. చాలామంది అనుకోవచ్చు వీడియో చూసేవాళ్ళు, బాతకూర చేయడం ఏంటారు స్వామి అని. యాక్చువల్గా నాది కుకింగ్ ఛానల్. నేను ఫిక్స్ అయింది ఒకటే, మనిషి తినగలిగింది, వండగలిగింది, ప్రతి ఒక్క ఐటము వండగలిగి మీకు చూపించాలనేదే నా యూట్యూబ్ యొక్క లక్ష్యం. అందులో భాగంగానే ఈరోజు మా ఇంట్లో పెంచుకున్న బాతులే, వాటిని కర్రీ చేస్తున్నాం. చివరిలో కొంచెం ధనియాలు కూడా వేసుకోండి, మరీ హెవీగా వేసుకోకండి. అలాగే కొంచెం కారం. చివరిలో కొంచెం అల్లం పేస్ట్ వేసుకోండి. ఆల్మోస్ట్ మన బాతకూర అయితే రెడీ అయిపోయింది. సారీ, ఇలా ఫోర్స్గా తిప్పడం వల్ల జరిగిపోయింది.
10 నిమిషాలు ఉడికించుకొని గ్యాస్ ఆఫ్ చేద్దాం. అడుగు నుంచి జాగ్రత్తగా తిప్పుకోండి. ఫైనల్గా అయితే మన బాత్ ఫ్రై రెడీ అయిపోయింది. ఫుల్ టేస్ట్ అయితే అదిరిపోతుంది కదా స్మెల్కి. సండే స్పెషల్ బాతకూర సరిగ్గా ఉడికింది ఫ్రెండ్స్. ఈ స్టైల్లో మీరు కూడా ఒకసారి చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఫస్ట్ బాతకూర వంటలో ఆట ఏంటంటే నేర్చుకోవాల్సిన రకంగా ఉంటాం. అది చేయగలిగితే కూర అద్దుతాం. బాగా ఫ్రెండ్స్, మన వీడియోతో మళ్ళీ కలుద్దాం. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.